ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొని జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని ప్రభువు మనతో సెలవిస్తున్నాడు. మనము చాలా రోజుల నుంచి మన ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు నిందల గురించి, బాధల గురించి, అవమానాల గురించి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభువు నిందల గురించి, అవమానాల గురించి మాట్లాడుతున్నాడంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రభువులో మనం నిలిచినప్పుడు అనేకులు ద్వేషిస్తారనమాట. ప్రభువులో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అనేకులు మనల్ని ద్వేషణకు గురి చేస్తారు, నిందలకు గురి చేస్తూ ఉంటారు. అందుకు మనమేం చేయాలంటే, ప్రియాతి ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, మనము మనుషులు పెట్టు నిందలకు భయపడకుండా, దూషణ మాటలకు దిగులు పడకుండా మనం ఏం చేయాలి? విశ్వాసము కలిగి జీవించాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనం సహజంగా అనుకోవచ్చు, వాళ్ళ నిందలకు మేము భరించలేక బాధపడుతుంటాం, వేదన పడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్న మాట, ప్రియాతి ప్రభువే అంటున్న మాట, మీరు మీ హృదయంలో ఉంచుకొని దిగులు పడకండి, భయపడకండి, నిందలకు భయపడకండి. మనము నిందలకు భయపడుతూ దిగులు పడుతూ కూర్చుంటే ప్రభువుకి సంతోషం ఏమాత్రం ఉండదు. సాతానుడు ఆనందిస్తూ ఉంటాడు. గనుక మనము సాతానుని చితక త్రొక్కే విధంగా, ప్రభువుని మహిమపరిచే విధంగా మన జీవితాన్ని మనం జీవించాలి. కనుక అట్టి కృపను ప్రభు మనకు ఉండేలాగున ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం జీవించి మన హృదయాలను అన్వయించుకునే కృపను ప్రభు ఇవ్వలాగున మనం ప్రభువుని ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమనం కలిగిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభా. అయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయా, నువ్వు ఇస్తున్న వాగ్దానములు గొప్పవి. అయా తండ్రి, నాయనా, మాకు నిందలు, అవమానాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. అయా, ఆ యొక్క అవమానాల నుంచి నువ్వు అంటూ ఉన్నావు, అయా దిగులు పడకనే అంటున్నావు. అయా, నువ్వు ఇస్తున్న ఆదరణ మాటకై స్తోత్రాలు ప్రభా. అయా, ఈ యొక్క మాటను మా హృదయంలో ఉంచుకొని నీకు విశ్వాసంగా నాయనా ఓర్పు కలిగి, అన్ని విషయాల్లో నీకు సహనము కలిగి నీలో జీవించే ఒక గొప్ప కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ వాగ్దానాన్ని చూసి అనేక మంది నీలో నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.